నీ విశ్వాస యాత్రలో నీకు ఎదురయ్యే ప్రతి పరీక్షలో దేవుడు జయం ఇవ్వగలడు. మన ముందు కాలంలో ఉన్న ఈ భక్తులకు ఆలోచన లేదు. ఇప్పుడు మనకి ఈ కృపాకాలంలో ఉన్న మనకి ఎన్నో అవకాశాలు, మన నిమిత్తం ఇవన్నీ దృష్టాంతంగా ఉన్నాయి. అందుకొరకు మన ముందున్న సవాళ్ళను ఎదుర్కోవటానికి ఎవరు విజయం ఇవ్వగలరు అని అంటే దేవుడు ఇవ్వగలడని తెలుసుకోవాలి. అందుకే భక్తుడు దావీదు పరిశుద్ధాత్మ ద్వారా ఆ సత్యాన్ని గ్రహించి ఆయన అంటాడు, నా దినములు ఒకటైనా కాక మునిపే అవన్నీ నీ గ్రంథములో లిఖితములై ఉన్నాయి. నీ ముందున్న శ్రమ అయిన, నింద అయిన, అవమానమైన అవన్నీ నీ మేలు కొరకేనని ఆలోచించాలి. అవన్నీ నీ మేలు కొరకే. ఎందుకొరకు అని అంటే నిన్ను పరీక్షించుకున్న తరువాత ఆ శ్రేష్టమైన ఆశీర్వాదంలోకి రావటానికి. ఇంకా కీర్తనాకారుడైన దావీదు తన అనుభవంలో నుండి చెప్పే మాట కీర్తన 66 10వ వచనం. కీర్తన 66 10వ వచనం. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలను చేసి ఉన్నావు. దేవుడంట మనల్ని పరిశీలించాడు. తదుపరి 2 వచనాలు కూడా చదువుకుందాం, 11 12. నీవు బందీ గృహంలో మమ్మ ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను